307వ నామం రమ్యాయై నమః. అంటే ఏమిటి? మనోహరమైనది అని నామానికి అర్థం. రమ్ అనే ధాతువు నుండి రమ్య అనే పదం వచ్చింది. రమ్ అంటే ఆహ్లాదకరం అని అర్థం. ఆహ్లాదకరంగా ఉండడం ఎలాగా అని కనుక మనలో మనం ప్రశ్న వేసుకుంటే, ఆహ్లాదకరంగా ఉండడమే అని సమాధానమే చెప్పుకోవాలి. ఎలా చెప్తావు దాన్ని? చెప్పలేము. జీవితంలో సుఖపడటం సుఖపడకపోవడం అనేది ఉండదు. సుఖపడదలుచుకోవడం పడదలుచుకోకపోవడం మాత్రమే ఉంటాయి. సుఖపడదలుచుకోవడం సుఖపడదలుచుకోకపోవడమే ఉంటాయి. సుఖపడదలుచుకుంటే పచ్చడి మెతుకులు కూడా తిని సుఖపడచ్చు. సుఖపడదలుచుకోకపోతే ఎన్ని రకాల పిండి వంటలతో భోజనం చేసినా సుఖపడకుండా కూడా ఉండవచ్చు. చూస్తున్నాగా మన నిత్య జీవితంలో గవర్నమెంట్ మీద హాయిగా పడుకుని నిద్రపోతాడు. కూలీనాలి చేసుకొచ్చినవాడు హాయిగా నిద్రపోతాడు. వాడు సుఖంగా నిద్రపోతున్నాడుగా. అన్ని రకాలు కూడా భవనాల్లో ఉండి మనం రాత్రిపూట నిద్రలేక అటు ఇటు డొలుతూ నిద్ర మాత్రలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నాం. ఇలా ఉండడం వల్ల మనకు ఒకప్పుడు నష్టమైతే అది రమ్యం అవ్వదు. ఏది నష్టం కాకుండా ఏది మన ఆనందంలో ఉంచుతుందో అది రమ్యం. అనుక్షణం అలా ఉండేదే అమ్మవారు. అందుకని ఆమె రమ్య, మనోహరమైనది అని ఈ నామానికి అర్థం. 308వ నామం రాజీవలోచనాయై నమః. ఇది 6 అక్షరాల నామమే. రాజీవ అంటే పద్మముల వంటి, లోచన అంటే కన్నులు కలది అని అర్థం. పద్మముల వంటి కన్నులు కలది అని నామానికి అర్థం. వెలుగు, సంక్షేమం, జ్ఞానం, మెలకువ, అర్థమవడం మొదలైన వాటితో సత్సంబంధం కలిగిన కళ్ళను ఎప్పుడు పద్మాలతోనే పోలుస్తారు. అమ్మవారివి అటువంటి కళ్ళు కాబట్టి అమ్మవారిని రాజీవలోచన అన్నారు. పద్మముల వంటి కన్నులు కలది.